కొమ్మూరి గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి మిగిలిన డబ్బు మీకే ఇస్తారు. కాంటాక్ట్ నంబర్ 9247538993. నమస్తే అమ్మ. నమస్కారం అమ్మా. అమ్మ, మనకి ఈ సంవత్సరము ఉగాది 19వ తారీఖున వస్తుంది. వారం పరంగా చూసుకుంటే గురువారం వస్తుంది. సో గురువారం అంటే మనకి సోమవారం కానీ శుక్రవారం కానీ ఇలా వారాలు బట్టి వస్తే ఏమైనా ప్రత్యేకత ఉంది, ఆ సంవత్సరం అలా ఉండబోతుంది అన్నట్టు అంటారు కదా. సో ఈ సంవత్సరం 19 ఉగాది గురువారం వస్తుంది. సో గురువుకు సంబంధించి ఆ సంవత్సరం ఎలా ఉండబోతుంది? ఈ సంవత్సరం ముఖ్యంగా శ్రీ పరాభవన సంవత్సరం గురువారం నాడు వస్తుంది. గురువారం వస్తుందంటే గురువు బృహస్పతి, ఆయన ఈ సంవత్సరానికి రాజు. పంచాంగంలో నవనాయకులను ఉంటారు. అంటే వాళ్ళందరూ సస్యాధిపతి ఎవరు, నీరసాధిపతి ఎవరు, రసాధిపతి ఎవరు, వర్షాలు ఎలా, ఇవన్నీ వీటన్నిటికీ మంత్రి ఎవరు, సేనాధిపతి ఎవరు వగైరా ఇవన్నీ ఉంటాయి. వీళ్ళందరికీ ఒక్కొక్క అంటే ఒక చీఫ్ మినిస్టర్, ఒక ప్రైమ్ మినిస్టర్ వచ్చాక తన క్యాబినెట్ ని ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విభాగం ఇస్తారు చూడండి. ఆ విధంగా ఈయన ఈ సంవత్సరానికి ప్రైమ్ మినిస్టర్ అనమాట. ఎవరు? గురువు. అంటే గురువు ఏ రోజు నాడు మొదలైతే, గురువారం అంటే గురువారం, బుధవారం అంటే బుధుడు, మంగళవారం అంటే కుజుడు, ఈ రకంగా ఇది లెక్క. ఈసారి గురువారం మొదలవుతుంది కనుక ఈ సంవత్సరం కొత్త సంవత్సరం రాబోయే శ్రీ పరాభవన సంవత్సరానికి గురువు రాజు. అంటే మరి రాజు చెప్పినట్టే దేశం అంతా నడవాలి కదా. కనుక ఈ సంవత్సరం అంతా ఎక్కడైనా రాజుగారు ఏది చేస్తే అదే శాసనం. కనుక రాజు అంటే ఎవరు? ఇక్కడ ప్రస్తుతం గురువు కనుక, గురువు అంటే బృహస్పతి కనుక బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి అని ఆయనది మనకి స్తోత్రంలో కనిపిస్తుంది. బుద్ధిమంతుడు ఆయన, అంటే అపారమైన విజ్ఞానం కలవాడు. దేవతలకి గురువు ఆయన, దేవతలకి గురువు. శుక్రాచార్యుడు కూడా అంత ఈక్వల్ గా తెలివితేటలు ఉన్నవాడే అయినప్పటికీ అప్పటికే ఈయన దేవతల గురువుగా వచ్చేసి జాయిన్ అయిపోయాడు పోస్ట్ లో. తప్పనిసరిగా దేవతలకి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు ఎవరు? రాక్షసులు. వాళ్ళ గురువుగా శుక్రాచార్యుడు కూర్చున్నాడు అంతే. కనుక ఇక్కడ ఈ గురువు జ్ఞానానికి ప్రతీక. బృహస్పతి అంటేనే జ్ఞానం కనుక ఆ జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి వాడు కనుక ఈ సంవత్సరం అంతా చాలా గొప్ప జ్ఞాన సంబంధమైన ఆవిష్కరణలు అవుతాయని మనం భావించవచ్చు. అంటే నాకు పంచాంగ జ్ఞానం తెలియదు, కాకపోతే రాజు ఆయన అవుతాడు కనుక ఇక ఆయన చేతిలో ఉంటుంది ఎవరికి ఏ డిపార్ట్మెంట్ ఇవ్వాలి అనేది. కనుక చాలా తెలివిగా ఆలోచించి ఇవ్వవలసిన వారికే ఆ డిపార్ట్మెంట్లు ఇస్తాడు కనుక ఈ సంవత్సరం చాలా బాగుంటుంది అనేది నేను భావిస్తాను. అందుకే శ్రీ పరాభవ అనగానే భయపడిపోకర్లేదు అని ముందర ఒక మాట అన్నారు. ఇక్కడ రాజు ఈయన కాకుండా ఏ కుజుడో వచ్చాడు అనుకోండి, కుజుడు ముందరే మా అంగారకుడు అనమాట, మంటలు మండుతూ ఉంటాడు. ఇక మంటలు మండుతూ ఉంటే ఏం చేస్తాడు? అన్ని చోట్ల అగ్గి పెడుతూ ఉంటాడు అనమాట. కనుక మనం హ్యాపీగా ఈ సంవత్సరం ఆనందంగానే ఉండొచ్చు అనేది నా భావన. రేపు పంచాంగ శ్రవణం జరిగినప్పుడు అసలు సిసలైనటువంటి పండితులు కూర్చుని వారు పంచాంగం గురించి చెప్తారు. ఈ రకంగా ఈయన రాజు అవుతాడు కనుక మొత్తం అంతా ఈ సంవత్సరం జ్ఞానానికి సంబంధమైన పని జరుగుతుంది, జ్ఞానానికి గౌరవం దొరుకుతుంది. రాజరికం వచ్చింది కదా, బుద్ధిమంతుడికి ఇప్పుడు రాజుని చేసి కూర్చోబెట్టారు కదా. త్రిలోకేశం, పైగా 3 లోకాల్లోనూ ఆయనే బుద్ధిమంతుట. ఈ చక్కగా ఈ 3 లోకాల్లోనూ బుద్ధిమంతుడైనటువంటి ఈ గురువు గారిని రాసి చేసి కూర్చోబెట్టారు కనుక చక్కగా చాలా తెలివిగా, చాలా బుద్ధిగా, చాలా లౌక్యంగా, చాలా చక్కగా పరిపాలిస్తాడని ఈ రాజుగారు ఈ సంవత్సరాన్ని మనం భావించవచ్చు అని నా అభిప్రాయం. అది అసలు పంచాంగం అంటే చెప్పుకోవాలంటే పంచాంగంలో శ్రవణం చేయాలి తప్పనిసరిగా. పంచాంగ శ్రవణం ఇది పుణ్యం అని కూడా చెప్పాను కదా. ఈ పంచాంగ కర్తలు ముందరే ఒకసారి పంచాంగం రాసేసి పెట్టి ఉంచుతారు. రాసి పెట్టి ఉంచాక వీళ్ళు కూర్చుని ఆ పంచాంగ శ్రవణం చేసే పండితులు పంచాంగ శ్రవణం చేస్తారు. చేస్తూ వాళ్ళు ఎన్ని చెప్తారంటే, అంటే పంచాంగ కర్తలు ఎంత ముందు ఊహించి ఎటువంటి ఇన్స్ట్రుమెంట్లు లేకుండా కేవలం పేపర్ మీద లెక్కలే, వాళ్ళకున్న శాస్త్రం ప్రకారం, వాళ్ళు నేర్చుకున్న విద్య ప్రకారం పేపర్ పెన్నుతోనో లెక్కలు వేసి అన్ని రకాల ప్రతి 15 డిగ్రీలకి మారిపోతూ ఉంటాయి అన్ని. లాటిట్యూడ్, లాంగిట్యూడ్ అన్ని మారిపోతూ ఉంటాయి. మారిపోతే వాటిని బట్టి మళ్ళీ లెక్కలు వేసుకుంటూ చక్కగా చూసారా, ఇది హైదరాబాద్కి, ఇది విజయవాడ అయితే ఇది, అమెరికా అయితే ఏదని ఇప్పుడు ఈ మధ్య పంచాంగ కర్తలు ఈ రకంగా కూడా రాస్తున్నారు, గమనించారా? విశాఖపట్నం అయితే ఇది, ఎందుకంటే ఆ జాగ్రఫీ ఆ ప్రాంతాన్ని బట్టి క్యాలిక్యులేషన్. ఎవరైనా జాతకాలు వేయించుకుంటున్నా డేట్, టైం, ప్లేస్ తీసుకెళ్తారు కదమ్మా. అవునమ్మా, డిటిపి అంటారు. ఆ డేట్ నాడు, ఆ టైం నాడు, ఆ ప్లేస్ లో దానిని బట్టి వీళ్ళన్ని యాంగిల్స్ కౌంట్ చేసి వేస్తారు జాతక చక్రం.
ఆ, కనుక ఆ ప్లేస్కి కూడా అంత ప్రాముఖ్యత. ఇవన్నీ వీళ్ళు ఏమీ లేకుండా ఎప్పటి నుంచో వస్తున్న తరతరాలుగా వస్తున్నటువంటి విద్య కదా ఇది. మరి ఆ రోజుల్లో వాళ్ళు ఇప్పుడంటే వీళ్ళకి రకరకాల టెలిస్కోపులు, ఏ గ్రహం ఇప్పుడు ఎక్కడ ఉంది అవన్నీ చెప్పేవి. ఈజీ కనుక ఏ గ్రహం ఎక్కడో కూర్చుంది ఇవన్నీ వీళ్ళు చెప్పేస్తున్నారా లేదా? ఓ చిన్న మ్యాట్రిక్స్ ఒకటి వేసి ఇచ్చి ఆ మ్యాట్రిక్స్ లో అన్ని కూర్చోబెడుతున్నారా లేదా? సిస్టమ్ లో చేసి ఇచ్చే చెప్పేస్తున్నారమ్మా. ఇప్పుడు యాప్లు వచ్చేసాయి అన్నిటికీ. అంటే ఆ రెండు సాంకేతికత, మన పూర్వకాలపు వైజ్ఞానికం అన్ని రెండు కలిసేసరికి ఇప్పుడు యాప్లు వచ్చేసాయి కొత్తగా, అరచేతిలోకి వచ్చేసింది దాదాపుగా. అవును, నాలాంటి జాతకాలు తెలియంది కూడా చక్కగా దాన్ని బట్టి ఏదో ఒకటి కొంత చెప్పగలుగుతుంది. అలా అయిపోయింది. అలా అయిపోయింది. కనుక వీళ్ళు వచ్చి ఏం చెప్తారా అప్పుడు చక్కగా ఈ నవనాయకులు ఈ సంవత్సరం రాజు ఎవరు, మంత్రి ఎవరు, సైన్యాధిపతి ఎవరు, వగైరా వగైరా చెప్పుకోండి. వీళ్ళందరూ ఎవరెవరు, వర్షాలు బాగా పడతాయా, తక్కువ పడతాయా, ఎక్కువ పడతాయా, సరిగ్గా పడతాయా. అంటే బాగా పడతాయి అన్నారు అనుకోండి, ఆ బాగా పంట నిండుగా ఇంటికి తెచ్చే సమయంలో పడితే పంట పాడైపోదు. కనుక పడే వానల్ని అకాల వర్షాలు, సకాల వర్షాలు అంట. అది సరిగ్గా పడతాయా లేదా, ఏ పంటలు బాగా పండుతాయి ఆ సంవత్సరం, ఏ పంటలు బాగా పండవు, రైతులకు అది హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా. కనుక మనకి నీటి సౌకర్యాలు సరిగా అందుతాయా లేదా, ఏ ధాన్యం ధరలు ఎక్కువగా ఉంటాయి, ఏ ధాన్యం ధరలు తక్కువగా ఉంటాయి, జాగ్రత్త కాపాడుకుంటాం కదా. అప్పుడు ధాన్యం ధరలు తక్కువగా ఉంటే ముందరే కొనేసి జాగ్రత్త పెట్టుకోవటం చేస్తూ ఉంటాం కదా. ఇవి పెరుగుతాయి, ఇవి తరుగుతాయి అంటే. అలాగే మన ఈ నవరత్నాలు, బంగారం, వెండి, వీటి ధరలు ఎలా ఉంటాయి, పైకి ఉంటాయా, కిందకు ఉంటాయా, పెరుగుతూ పోతాయా, తరుగుతూ పోతాయా, కొనుక్కోవచ్చా వద్దా, ఇవన్నీ కూడా వాళ్ళు సలహాలు ఇస్తారు. అంటే ఒక గొప్ప ఫైనాన్స్ అనలిస్ట్ చేసేవన్నీ కూడా వీళ్ళు చెప్తారు. అది కాకుండా ఇండివిజువల్ గా కూడా రాశి ఫలితాలని చెప్తారు. అంటే మనకి 12 రాసులు. ఈ 12 రాసుల్లో మేషం నుంచి మీనం దాకా. ఈ అందుకనే మీన మేషాలు లెక్క పెడుతూ కూర్చుంటే పనులు కావు అనే మాటలు ఉంటాయి. చివరిది మీనం, మొదటిది మేషం. మళ్ళీ రావాలిగా, మనకి ఎప్పుడు సర్కిల్ తప్పదని చెప్పారు కదా, మన పద్ధతే అది. కనుక ఈ పద్ధతిలో ఆ మేషం నుంచి మొదలుపెట్టి మీనం దాకా 12 రాసులు. ఈ 12 రాసుల వారికి ఏది బాగుంటుంది, ఏది బాగుండదు, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళలో మళ్ళీ ఈ మధ్య పంచాంగంలో కొత్తగా ఆడవాళ్ళకి ఎలా ఉంటుంది, ఒకప్పుడు ఆడవాళ్ళ మగవాళ్ళ విభజన లేదు. ఇప్పుడు ఇంకా కూడా విద్యార్థులు అనేటటువంటి ఇంకొక సెక్షన్ కూడా మొదలు పెట్టారు. విద్యార్థులు, ఉద్యోగస్తులు అని, ఇలాగా వ్యాపారస్తులు, ఇలా అందరికి ఏది ఆ సంవత్సరం ఎలా ఉంటుంది. అలాగే రాజపూజ్యం ఎలా ఉంటుంది, అవమానం ఎలా ఉంటుంది, ఆదాయం ఎలా ఉంటుంది, వ్యయం ఎలా ఉంటుంది. ఇప్పుడు రాజపూజ్యం, అవమానం అని చెప్తే సపోజ్ ఏదో ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, 6, 8 అనుకుందాం. అంటే ఎక్కువ మంది ఇతనికి ఫర్గా అనుకూలంగా ఉంటారు, 6 మంది అనుకూలంగా ఉంటే 8 మంది అననుకూలంగా ఉంటారు. అంటే వాళ్ళు ఇతను చెప్పే దాన్ని ఒప్పుకోరు. అంతేగాని 8 సార్లు చెంపదెబ్బలు పడతాయనే ఉద్దేశం కాదు అసలు అక్కడ. అలాగే ఆదాయం, వ్యయం అంటే ఈ సంవత్సరం వీళ్ళకి వచ్చే మొత్తం ఆదాయంలో సంవత్సరానికే మొత్తం ఆదాయం లెక్కిస్తారు. అంతేకాదు, ఆదాయం లెక్కిస్తూ కందాయ ఫలాలని వాటిలో ఎక్కడైనా అంటే 3 కాలాలుగా దాన్ని తీసుకుంటూ వాటిని లెక్కించి ప్రతి నక్షత్రానికి ఏది ఎలా ఉంది అనేది కూడా చెప్తారు. ఈ సంవత్సరం వాళ్ళకి బాగా ఉంటుందా, ఈ 4 నెలలు ఎలా ఉంటాయి, ఈ 4 నెలలు వాళ్ళకి లాభంగా ఉంటుందా, లేకపోతే ఏమైనా జబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయా, నష్టాలు వచ్చే అవకాశం ఉన్నాయి, ఇవి కూడా చెప్తారనమాట. ఇంత వివరంగా లెక్కలు వేస్తారు. ఆదాయం వ్యయంలో ఇప్పుడు ఆదాయం ఎక్కువ ఉందనుకోండి, అంటే మనకి బాగా ఉంది, ఈ సంవత్సరం నేను ఏమన్నా మంచి ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించవచ్చు అని ఆలోచించి పెట్టుకుంటారు. వ్యయం ఎక్కువ ఉందనుకో, అప్పుడు ఏమంటారు, ఎలాగో వ్యయం అయిపోతుంది కనుక నాకు అవసరమైంది నేను ముందరే డబ్బులు పెట్టి కొనేసుకుంటే అది నాకి ఉండిపోతుందిగా, అప్పుడు వ్యయానికి ఇంకో వెయ్యి అసలు లేదు, మళ్ళీ వ్యయం అయిపోయిందిగా, కొత్త వ్యయం ఉండదు. అవును, అంటే తెలివిగా చేసుకోవటం అన్నమాట. వాళ్ళు చెప్పిన ఫలితాలను బట్టి చూసుకుంటూ తెలివిగా చేసుకోవటం అన్నమాట. అంటే ఎలాగ వ్యయం అయిపోవాలి, అంత వ్యయం అవుతోంది కనుక ఆ వ్యయము మనతోనే ఉండిపోయేలాగా, అయ్యో ఇంత ఖర్చు అయిపోతుంది కాబోలు ఈ సంవత్సరం అప్పుల పాలైపోతానేమో అంటే అప్పేదో ముందరే చేసో ఇల్లు కొనుక్కునో, కారు కొనుక్కునో, మరి ఇంకోటి ఏదో కొనుక్కునో, అది మనకు ఉండిపోతుందిగా ఆ వస్తువు. ఇలాంటివి చేస్తే కొంచెం అంటే అనవసరమైన వ్యయం పెట్టకుండా బయటపడతాం. అవును, అనవసరమైన వ్యయానికి ఆ డబ్బులు ఖర్చు చేయకుండా ఎలా ఖర్చు చేయాలని చెప్తోంది మన సంవత్సర ఫలితం అని. ఈ రకంగా ఇవన్నీ గైడ్ లైన్స్ అనమాట. కనుక ఈ పంచాంగం శ్రవణం చేయటం ఎందుకు అవసరమో, ఎంత పుణ్యమో అనేదో చెప్పుకున్నాం ఇందాక. పుణ్యం అనేది మన శాస్త్రంలో చెప్పారు, అవసరం అనేది ఇప్పుడు ఇన్ని చూస్తుంటే మనకు అవసరం అని తెలియట్లా. ఆ తర్వాత రాశి ఫలాలు
ఇండివిజువల్గా తెలుసుకుంటే సరిగ్గా సరిపోయినట్టుగా ఇలాంటి దాంట్లో తెలుసుకుంటే అంత సరిగ్గా, ఎందుకంటే కొన్ని కోట్ల మంది ఉంటారు కదమ్మా ఒక్కో రాశి కింద. అవునమ్మా. అన్ని కోట్ల మందికి అంత అంత సమానంగా జరగాలంటే జరగదు. ఏదో ఒక పాయింట్ జరగగానే జరిగింది పంచాంగంలో రాసింది నాకు జరిగింది కరెక్టే అనుకుంటారు. ప్రస్తుత జనాభా అలాగే కదా ఉన్నారు. అవును. ఎన్నిసార్లు జరగలేదో చూడరు, ఏదో ఒకటి చిన్న జరిగిందానికి అదే అమ్మయ్య జరిగింది అనుకుంటాం. ఆ రకంగా జరిగేసి ఈ విధంగా రాశి ఫలాలు చెప్పటం. అసలు ఈ రాశి ఫలాలు ఎంత విపరీతమైపోయాయంటే నిజంగానే ఈ పండితులు ఒక్కసారి ఆలోచించి, ఉగాది నాడు ఎలాగో ఒకసారి చెప్పేశాం కదా, నెల వారం వారం చెప్పటం అవసరమా? ఒక్కసారి వాళ్ళు ఆలోచించుకోవద్దు. వాళ్ళకైతే తెలుసు కదా, ఒక్కొక్క దాని కింద నక్షత్రం వేసుకోండి, పోనీ రాశి వేసుకోండి, పోనీ ఏది వేసుకున్నా దాని కింద కొన్ని కోట్ల మంది ఉంటున్నారని తెలుసు కదా. అందరికీ ఒకటే అవుతుందా? కాదు. అవదని తెలుసుకున్నప్పుడు వాళ్ళ పర్సనల్ జాతకాలు మాత్రమే తర్వాత చూస్తాం, ఉగాది నాడు మాత్రం ఇది చెప్తామని ఎందుకు అనుకోరు? ఉన్నారు అలాంటి పండితులు, ఉన్నారమ్మా మనకి. అలా విద్యని అనవసరంగా వ్యర్థం చేయకుండా కేవలం అలా చేసేవారు కూడా ఉన్నారు. కనుక అలాంటి పండితులకు నమస్కారం. ఎందుకంటే ఊరికే వాళ్ళకి విద్య ఉండొచ్చు, చెప్పగలిగేటటువంటి శాస్త్రం అది ఉండొచ్చు. ఇన్ని కోట్ల మందికి ఎంతమందికి ఇది కరెక్ట్ గా సరిపోతుంది, వాళ్ళకే తెలుస్తుంది. అది చెప్పేవారు ఖచ్చితంగా తెలుస్తుంది. ఇది నా అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళని నేను నొప్పించలేను, ఏవి చేయలేను, కానీ ఇది నా అభిప్రాయం. ఎందుకంటే మన పర్సనల్ డిటిపి అంటే డేట్ టైం ప్లేస్, పోనీ నేమ్ కూడా ఎన్డిటిపి, ఎవరికి ఏదో తెలియాలి కదా. కనుక ఈ 4 డేటా తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చి, మీకు ఆ సంవత్సరం ఎలా ఉంటుందో ఎవరినైనా పర్సనల్ గా కనుక్కుంటే చక్కగా యథాతథంగా వాళ్ళు చెప్పేది జరుగుతుంది. అంటే వాళ్ళు సరైన పండితులు అయితే వాళ్ళకి ఆ విద్య రావాలిగా. నాకు 2 ఎక్కం రాదు, నన్ను వచ్చి 2 ఎనిమిదిలు ఎంత అంటే 15 14 అనుకుంటూ ఉంటాను. మరి నన్ను అడిగితే ఏంటి లాభం? అలాగా అంతే. కనుక ఆ విద్య వచ్చిన వారి దగ్గరికి వెళ్ళి, మీకు నమ్మకం ఉన్న పండితుడి దగ్గరికి వెళ్ళి చెప్పించుకుంటే అవుతుంది. చక్కగా పంచాంగ శ్రవణం చేసి, ఆ పంచాంగ శ్రవణం చేసినటువంటి ఆ పండితుడు ఉన్నారు కదా, మరి కాస్త దక్షిణ ఇచ్చి, మరి వాళ్ళు బతకాలిగా సమాజంలో. మనం ఒక్కడమే బతికేసి కూర్చుంటే ఎట్లా? వాళ్ళకి కాస్త సన్మానం చేసి, వాళ్ళకి కాస్త దక్షిణ ఇచ్చి, తంబులాలు ఇచ్చి, ఆ తర్వాత 4 పంచాంగాలు 4 స్నేహితులు పంచుకుంటే చక్కగా ఉంటుంది ఆ సంవత్సరం, అనుమానం లేకుండా. ఓకే అమ్మా, నిజంగానే ఈ ఉగాది విశిష్టత గురించి అండ్ ఆ రోజు ఉండే పంచాంగ శ్రవణం గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం.